ఐఐటిఎన్స్ సర్వే పేరుతో ఆత్మసాక్షి ఇచ్చినటువంటి సర్వేలోని వాస్తవం ఎంత? ఇది ఇప్పుడు సహజంగా చర్చ జరుగుతుంది. వీళ్ళు ఆల్రెడీ అంటే ముగ్గురు కలిసి ఉంటే, కూటమి కలిసి ఉంటే జగన్‌కే మొగ్గుంది. ఒక 5, 6 స్థానాల తేడాతో ఉన్నాడు. కూటమి మాత్రం 64కు పడిపోయిందన్న దాంతో పాటుగా రెండో పక్కన తెలుగుదేశం విడిగా, జనసేన బీజేపీ విడిగా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తే అధికారంలోకి వచ్చేస్తుందని, అదే నలుగురు విడివిడిగా పోటీ చేస్తే కనుక భారీ మెజార్టీతో వైసీపీ గెలుస్తుందని సర్వేలు ఇచ్చుకొచ్చారు. అదే సందర్భంలో జిల్లాల వారీగా లెక్కలు అంటే నియోజకవర్గాల వారీ లెక్కలు కూడా వేసుకొచ్చారు. అందులో కొన్ని జిల్లాలు ఇప్పుడు నెల్లూరు లాంటి చోట్లన నెల్లూరు సెంట్రల్, నెల్లూరు నగరం తప్ప మిగతా అన్ని చోట్ల ఓడిపోతారు లాంటి సర్వేలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో సంతృప్తి, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు, కూటమి వాళ్ళలో అసంతృప్తి ఉంటుంది సహజంగా. దీంట్లో సాధారణంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీ రాసిస్తారు కాబట్టి దానికి అనుగుణం ఉంటుంది. అంత నిజంగా సర్వే చేశారా అంటే మనం అందరం చూసాం. మన దగ్గరకు వచ్చి ఎవరు అడిగారు సర్వేలు చేసే కింద? జస్ట్ సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల ఆధారంగా లేదా వాళ్ళ అట్రిబ్యూషన్ ఆధారంగా ఇవ్వచ్చు. ఎక్కడెందుకు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు తెలిసి క్రిందటిసారి వచ్చిన రిజల్ట్ రివర్స్ అవ్వాలి, లేదా ఒక 5-10% అటు ఇటు అవ్వాలి. ఏది అప్పుడు వైసీపీకి వచ్చిన రిజల్ట్ ఈసారి తెలుగుదేశం కూటమికి రావాలి, కూటమికి వచ్చిన ఓట్లు అటు వైసీపీకి రావాలి, కూటమికి వచ్చినటువంటి సీట్లు ఆ రోజున ఉన్నటువంటి పద్ధతి. అయితే గీతే ఈ ప్రత్యక్ష ఎన్నికల వల్ల కొన్ని చోట్ల అడ్వాంటేజ్ వైసీపీకి అవ్వచ్చు. అంతకు మించి ఇప్పుడు చెప్పినటువంటి ఈ భారీ 45%, 46% వస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఫుల్ జోష్తో వెళ్ళచ్చు. అంత సీన్ ఉంటుందా లేదా అన్న తేలిపోతుంది. ప్రాక్టికల్గా వైసీపీ మీదన ఇదివరకటి ఉన్న వ్యతిరేకత తగ్గిన మాట వాస్తవం. ఇదివరకటి ఏది 2029, 24 ఎన్నికల ముందు ఉన్న సిచ్యుయేషన్తో వైసీపీకి ఉన్నటువంటి అప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తగ్గిన మాట వాస్తవం. అదే సందర్భంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కూటమికి వచ్చిన బలం ఇప్పుడు వీళ్ళకి కొంత తగ్గుతున్న మాట వాస్తవం. అంత మాత్రాన దారుణంగా మారిపోయే సిచ్యుయేషన్ అయితే ఇప్పుడే ఉంటుందని నేను అనుకోను. స్థానిక ఎన్నికల్లో వీళ్ళ సర్వే వాస్తవమా కాదన్నది తేలిపోతుంది.